దేవుడు ప్రేరేపిస్తే మరలా దివ్యబలి పూజ కని వచ్చేసి, అంటే నైట్ నిద్రపోవట్లేదు కదండి. సో ఆఫ్టర్నూన్ ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడికి చర్చెస్కి వెళ్ళి మాస్కి అటెండ్ అవుతూ ఉన్నాను. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ఒక అబ్బాయి వచ్చి అక్క మీరు యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్తున్నారు కదా అంటే అవును అన్నాను. అంటే నేను అబ్బాయిని చూసి అడిగాను, మీకు కాల్ ఉందండి దేవుడిది అని చెప్పాను. అంటే అవును సిస్టర్, నేను ఇంతకుముందుకు సెమినార్లో జాయిన్ అవుదామని వెళ్ళాను, బట్ తెలీదు, మళ్ళీ లోకాశల వైపు వచ్చేసి మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడి యొక్క దివ్య మందసం సప్రసాదం ఉన్న ప్లేస్ తనకి ఇలా అట్రాక్ట్ చేస్తున్నట్లు కనబడుతుందంట అండి. తను పొందుకున్న అనుభూతిని నాతో పంచుకుంటున్నప్పుడు నేను ఒకటే అన్నాను, దేవుడి యొక్క కాల్ ఉంది, దేవుడి యొక్క పరిచర్య మీరు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఇదే బ్రదర్ అని నేను చెప్పాను. ఓకే సిస్టర్, మళ్ళీ నా కోసం ప్రార్థన చేసుకుని నాకు చెప్పండి అని. ఆ బిడ్డ సురేష్ అన్న కోసం మీరు ప్రార్థించండి. ఎందుకంటే సెమినార్లకి వెళ్ళడం, ఒక గొప్ప గురువు అవ్వడం, అది గొప్ప ధన్యత్వం అండి.